Welcome to Sai Master Academy. So I want to share with you something about intermediate education. ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ నేను తీసుకుంటున్నా. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను నేను. జనరల్గా పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే డబ్బులు ఎంతైనా పర్లేదని చెప్పేసి కాలేజీలలో జాయిన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ పేరెంట్స్ ఏం గుర్తుంచుకోవాలంటే పిల్లలు ఎంతవరకు చదవగలుగుతారు అనేది ఫస్ట్ అనాలిసిస్ చేసిన తర్వాతే ఏ కాలేజీలో వేయాలి, అందులో ఏ స్ట్రీమ్లో వేయాలి అనేది ఆలోచించుకోవాలి. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కాలేజ్, కార్పొరేట్ కాలేజ్ తీసుకుందాము. జనరల్గా జరిగేది నేను చెప్తున్నా, సో నెగిటివ్ అని కాదు, ఎందుకంటే ఇక్కడ ఎవరికి తెలియంది ఏమీ ఉండదు, అన్నీ తెలిసే ఉంటాయి కాబట్టి చెప్తున్నా. కానీ తెలిసి కూడా మనము ఎందుకు మన పిల్లల భవిష్యత్తుని అండ్ మన డబ్బుని వేస్ట్ చేసుకోవాలి, అది నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. అదే నా టాపిక్. సో జనరల్గా 10th క్లాస్ అయిపోక ముందే, అంటే పైన అకాడమిక్ ఇయర్ 60-70% అయిపోగానే అడ్మిషన్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ కూడా తొందరపడి పేరెంట్స్ అడ్మిషన్ చేస్తారు. 10th క్లాస్ ఎండింగ్లో చేస్తుంటారు, 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతుంటే కూడా చేస్తుంటారు. కానీ పిల్లల్ని అడగరు, అడిగినా వాళ్ళు చెప్పేది వినరు, వీళ్ళదే డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. నా అనాలిసిస్ అంటే ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చాలామంది పిల్లలకి టీచ్ చేశాను కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ని దృష్టిలో ఉంచుకొని నేను చెప్తున్నా. ఇది ఇక్కడ డబ్బును కూడా, అంటే మనీని కూడా లెక్క చేయకుండా వేస్తున్నారు. సరే ఓకే, మనీ అంటే మీరు సంపాదించుకోగలుగుతారు, నో ప్రాబ్లం. కానీ అక్కడ మీ పిల్లల భవిష్యత్ అంటే అంటే అన్నిటికంటే విలువైంది టైం అంటారు కదా, టైం ఈజ్ మోర్ దాన్ మనీ అంటారు. కాబట్టి ఆ టైంని వేస్ట్ చేస్తున్నారు మీరు. డబ్బులు మీరు సంపాదించుకుంటారు కానీ టైం, సరే ఓకే మనం అనుకుందాం ఒక మంచి అమౌంట్ పెట్టి ఒక కాలేజీలో జాయిన్ చేసాం అనుకుందాం. జాయిన్ చేసినప్పుడు కూడా అక్కడుండే స్ట్రీమ్స్లో ఏ స్ట్రీమ్ కరెక్టా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని అందులో టాప్ స్ట్రీమ్ ఏముంది, దాంట్లో వేసేయండి మా అబ్బాయిని, మా అమ్మాయిని. టాప్ సెక్షన్లో వేసేయండి. టాప్ సెక్షన్, లోయర్ సెక్షన్ ఏదీ లేదు. మన పిల్లోడు ఎలా ఉన్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ముందు అది మనం తెలుసుకొని తర్వాత సెక్షన్ డిసైడ్ చేసుకోవాలి. సో మనం సెక్షన్ డిసైడ్ చేసుకున్న తర్వాత కూడా వి షుడ్, అంటే ఎలా అంటే ప్రతిరోజు మన పిల్లోడితో అంటే వాడు ఎలా ఉంటున్నాడు కాలేజీలో అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అంటే చదువుతున్నాడా లేదా, చదవకుండా చదువుతున్నానని అబద్ధం చెప్తున్నాడా, ఓకే. తర్వాత ఫ్రెండ్స్, ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు, అది కూడా చాలా ఇంపార్టెంట్. మనం చూస్తున్న న్యూస్లో చాలా దారుణమైన న్యూస్. కాబట్టి మన పిల్లల్ని ఎవరో కాపాడుతారు కాపాడొచ్చు, కానీ అనుకొని మనం వదిలేయడం అనేది రాంగ్. కాబట్టి మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. సో వెరీ ఇంపార్టెంట్. మనీ మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ డబ్బు, టైంని, పిల్లల్ని, వాళ్ళ ఫ్యూచర్ని మనం సెట్ చేయలేము ఒక్కసారి రాంగ్ పోయిందంటే. సో దట్స్ వై మనం ఏం చేయాలి అంటే వాళ్ళతో ఎప్పుడు టచ్లో ఉండాలి. మోర్ ఓవర్ ఆఫ్టర్ 10th అండ్ 10thలో కూడా టిల్ బీటెక్ సెకండ్ ఇయర్ వరకు మనం జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటే వాళ్ళే వెళ్ళిపోతారు మంచిగా. ఎందుకంటే బీటెక్ సెకండ్ ఇయర్లో వాడికి ఏం జరుగుతుంటుంది అంటే అందరూ ఎవడో ఒకడు ఏదో ఒక రకంగా సెట్ అవుదామనే ప్లాన్లో ఉంటుంటారు. కాబట్టి వీడికి కూడా అదే అనిపిస్తుంటుంది, నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి సెట్ అవ్వాలి తొందరగా అని చెప్పేసి ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అందుకని ఈ 4-5 ఇయర్స్ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నట్టుగా కల్చర్ ఇప్పుడు లేదు. టూ మచ్ అట్రాక్షన్తో ఉందన్నమాట ఇన్ ఆల్ నెగిటివ్ డైరెక్షన్స్. ఓకే, ఇంకా అవన్నీ నేను డీటెయిల్గా ఏం చెప్పలేను, మళ్ళీ ఎప్పుడన్నా చెప్తాను మీకు. ఇది నేను ఫస్ట్ వీడియో చేస్తున్నా పేరెంట్స్ కోసం, ఎందుకంటే చూసి 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 చాలా నుంచి చేయాలి అనుకొని చేస్తున్నా నేను. సో నాకు ఒక అకాడమీ ఉంది, నా దగ్గర చాలా తక్కువ పిల్లలు ఉంటారు. వాళ్ళకి మీరు ఆ పిల్లలతో మీరు అడిగినా, లేదంటే మీరు ఆ పిల్లలు, మీలో ఎవరైనా పిల్లలున్నా, యూ కెన్ చెక్ దెమ్. ఎడ్యుకేషన్ ఇస్తున్నా నేను, లిటరేసీ కాదు. సో దెర్ ఈస్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ఐఎమ్ వెరీ ప్యాషనెట్ టు టీచ్.
టీచర్ అంటే మాకేం చేసేవాడంటే బుక్‌లో ఉన్న పాఠాలతో పాటు బయటున్న సొసైటీ గురించి ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఏం చేయాలి, ఏం చేయొద్దు. సో, నాట్ ఓన్లీ బుక్స్ లెసన్స్ ఇవి కూడా చెప్పేవాడనమాట. కానీ ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్ లేదు. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేసుకుందాం. ఓకే. కానీ ఇప్పుడు నేను నా అకాడమీ గురించి చెప్పాలని నేను అనుకుంటున్నా. నా అకాడమీలో ఏంటంటే నేను ఫుల్ టైమ్‌గా పిల్లల్ని తీసుకుంటున్నాను. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్‌కి. వాళ్ళకి నా టార్గెట్ ఏంటి అంటే సబ్జెక్ట్ నేర్పించడం. సో, వాళ్ళకి మ్యాక్సిమం సబ్జెక్ట్ నేర్పించడం. సబ్జెక్ట్ నేర్పించి పంపించడం. అదే నా టార్గెట్. సో, వన్ సబ్జెక్ట్ మనం నేర్పించామనుకోండి, క్వెషన్ ఏ విధంగా వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. మనం క్వెషన్ ఆన్సరే నేర్పించామనుకోండి, ఆ క్వెషన్ వస్తే మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారు. అది గుర్తుంటే లేకపోతే లేదు. సో, ఇక్కడ మా అకాడమీ ఏంటి అంటే, నా అకాడమీలో నేను చేసేది ఏంటి అంటే, పిల్లలకి ఫస్ట్ పాయింట్ సబ్జెక్ట్ నేర్పిస్తున్నాను నేను. అది నాకు చాలా ప్యాషన్‌తో చేస్తున్నాను అనమాట. సబ్జెక్ట్ నేర్పించడానికి చాలా ప్రయత్నం చేస్తా. సబ్జెక్టే నేర్పిస్తానండి. ఓకే. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఎథిక్స్, మోరల్స్. అంటే వాళ్ళు లేకుండా వస్తున్నారా? కొంతమంది అలా కూడా ఉన్నారు. సో, ఎథిక్స్, మోరల్స్ దట్ ఈస్ బై కౌన్సిలింగ్ కనీసం వారానికి 2, 3 సార్లు టైం దొరికినప్పుడల్లా. సార్ టైం అంతా కౌన్సిలింగ్స్‌కే ఇచ్చేస్తే మరి ఎప్పుడు చదివేది అంటే గుర్తుపెట్టుకోండి. ఒక మంచి మెచ్యూర్డ్ పర్సన్‌కి చాలా తక్కువ టైం పడుతుంది నేర్చుకోవడానికి. మెచ్యూర్ లేని పర్సన్‌కి చాలా ఎక్కువ టైం పడుతుంది నేర్చుకోవడానికి. సో, వన్స్ వాడికి నేను ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో ఎందుకు జాయిన్ అయ్యాను అనేది వాడికి గనక తెలిస్తే, అర్థమైతే, ఆ వాల్యూ తెలిస్తే, దాని తర్వాత ఏం చేయాలి అనేది వానికి ఐడియా ఉంటే, ఖచ్చితంగా వాడే చదువుకుంటాడు మంచిగా. మనం చెప్పేస్తే చాలు వాడు చేసేసుకుంటాడు. అసలు వాడికి ఎందుకు ఆ సెక్షన్‌లో జాయిన్ అయ్యాడు? ఏం చేయడానికి జాయిన్ అయ్యాడు? దీని తర్వాత ఏంటి అనేది వాడికి తెలవకుండా చదువుకుంటుంటే, అసలు వాడికి దాని మీద రెస్పాన్సిబిలిటీ ఏముంటది చెప్పండి? ఏమీ ఉండదు. వస్తున్నావా? వస్తున్నా. చూస్తున్నావా? బోర్డు వైపు చూస్తున్నా. రాసుకుంటున్నావా? రాసుకుంటున్నా. రాసుకోవచ్చు, రాసుకోకపోవచ్చు. ఇంకెక్కడ రాసుకోవడం? మొత్తం మెటీరియల్సే కదా! దాని తర్వాత ఇంటికెళ్ళినాక చదువుతున్నానా? చదవట్లే. ఎందుకు చదవట్లే? అవసరం లేదు. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 దాకా కాలేజీలో చదువుకొని వస్తున్నా కదా! ఇంకేం చదవాలి? మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7. సీ మేము చదువుకునేటప్పుడు మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 2:30, 3 వరకు చదువుకుంటేనే 80, 85, 95% అప్పుడు వచ్చిన ర్యాంకర్లందరూ కూడా అదే టైం కదా! మరి ఇప్పుడు ఇన్ని గంటలు చదివినా ఎందుకు రావట్లేదు అని అంటే, ముందు వాడి స్టామినా ఏంటో తెలుసుకోకుండా మనం జాయిన్ చేయాలి. సో, ఇక్కడ మనీతో పాటు వాని టైం, నేను అదే ఫస్ట్ నుంచి చెప్తాను. మనీతో పాటు వాని టైం వేస్ట్ అవుతుంది. సో, ఇక్కడ నాదేంటంటే మా టైమింగ్స్ వచ్చేసి 9 to 4 మాది. మా అకాడమీలో కంప్లీట్‌గా మేము సబ్జెక్ట్ మీదే కాన్సంట్రేషన్ చేస్తాం. అంటే ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్న ప్రతిసారి సబ్జెక్ట్ అంటే, సార్ మావాడికి ఇందులో మార్కులు తక్కువ వచ్చినాయి, అందులో మార్కులు ఎక్కువ వచ్చినాయి, మీ వాడికి ఈడ మార్కులు రావట్లే అదే ఉంటుంది. కానీ ఒక టాపిక్ ఇస్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు అది సబ్జెక్ట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలిగేలాగా లేదు. నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ మీడియంలో టెక్స్ట్ బుక్స్ తీసుకొని పోర్షన్ నేర్చుకొని సేమ్ ఉంటుంది కాబట్టి టీచింగ్ చేశాను. ఇంకా టీచింగ్ చేస్తున్నా. ఇప్పటికీ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లల్లో వెరీ మచ్ అంటే చాలా పర్సంటేజ్ పిల్లలు, అంటే ఒక 80%, సరే ఓకే 60% వేసుకుందాం, 60 to 70% వేసుకుందాం. 70% ఆఫ్ ద స్టూడెంట్స్కి క్వశ్చన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేయరన్నారు అట్లా ఇంగ్లీష్లో, తెలుగులో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అనేది చెప్పలేకపోతున్నా. అసలు ఏం అడుగుతున్నాడు తెలియట్లే. జస్ట్ ఇంగ్లీష్ వచ్చిన వాడు ఇంగ్లీష్ చదువుతున్నాడు అంతే. బట్ ఈస్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ఆస్కింగ్, వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో టూ మచ్ బ్యాడ్ అనమాట. ఫస్ట్ నుంచి మంచి మంచి స్కూల్స్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదివి వచ్చిన వాళ్ళే ఆ ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ని చదివి వాడు ఏమడుగుతుండ్రా, ఆ క్వశ్చన్లో ఏమడుగుతుంది, ఆ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, అనేబుల్ టు సే, చెప్పలేకపోతున్నా చాలామంది. సో ఫస్ట్ నెగిటివ్ అదే అన్నమాట. అక్కడ నాకు బాగా భయం వేసింది. సో ఫస్ట్ ఏం చేయాలి స్టూడెంట్ అంటే, క్వశ్చన్ చదివి చెప్పగలగాలి. అంటే వాడికి సబ్జెక్ట్ తెలుసు.
ఇంగ్లీష్తో పాటు తెలవాల్సింది సబ్జెక్ట్. ఇంగ్లీష్ ఒకటే వస్తే చదువుతాడు అంతే, ఏం చెప్పలేదు. సబ్జెక్ట్ వస్తే చదివి దాన్ని అర్థం చేసుకొని చెప్పగలరు. సో అందుకనే నేను ఫస్ట్ నుంచి మెన్షన్ చేస్తున్నాను, సబ్జెక్ట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్. కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ మాత్రమే చేయగలడా లేడా అని ఆలోచించి జాగ్రత్తగా జాయిన్ చేసుకుంటున్నారు. నా దగ్గర కూడా జాయిన్ చేస్తున్నారు. సో 9 to మ్యాక్సిమం 4 నా టైమ్. అండ్ వెరీ ఇంపార్టెంట్, మా అకాడమీ టైమింగ్స్ 9 to 4 ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ. ట్యూషన్స్ అసలు అవసరమే లేదు. ట్యూషన్స్ అస్సలు అవసరం లేదు. మీరు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ₹1 కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం నేను రానియను ఫస్ట్. నేను కాదు, మీ పిల్లలే రానియను. అండ్ తర్వాత ఏంటి, ఈ ఎక్స్ట్రా బుక్స్, పెద్ద పెద్ద మెటీరియల్స్ ఏమీ అవసరం లేదు. హ్యాపీగా తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఒక 2-3 ఆథర్స్ ఉంటారు, వాళ్ళ బుక్స్ తీసుకోవాలి, మంచిగా కూర్చోవాలి, ప్రశాంతంగా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, చేసేయాలి. ఇది నా కాన్సెప్ట్. సో ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఈ సబ్జెక్ట్ రాదు, ఈ టాపిక్ రాదు, ఇదేంటో ఇది భయంగా, అది కాదు. సో ఒక టాపిక్ మేము స్టార్ట్ చేసామంటే ఆ టాపిక్ మొత్తము వాడికి ప్రాక్టికల్గా నేర్పించి, దాని తర్వాత దాని మీద ఒక టెస్ట్ పెట్టుకొని, అప్పుడు వాడి నుంచి అంటే వాడు ఎంతవరకు నేర్చుకున్నాడో తెలుసుకొని, దెన్ వీ కెన్ గో విత్ అదర్ టాపిక్. అప్పటిదాకా ఇంకో టాపిక్కి వెళ్ళే సమస్య లేదన్నమాట. ఓకే, ఎందుకంటే కాలేజీలలో ఎక్కడైనా చూడండి, మీరు ఒక టైం ఇస్తాడు, ఒక 1 అవర్ టైం ఇచ్చా, 1 అవర్లోనే ఆ టాపిక్ చెప్పేయాలి, క్వశ్చన్ చెప్పేయాలి, హోంవర్క్ ఇచ్చేయాలి. టూ మచ్ స్పీడ్ కదా. 11 నెలలు నేర్చుకోవాల్సిన సబ్జెక్టులు 7 నెలల్లో నేర్పిస్తున్నావు. ఆ 7 నెలల్లో నేర్పిస్తున్నావు బాగానే ఉంది, కానీ 7 నెలల్లో వాడు నేర్చుకోగలిగే సిచ్యువేషన్లో లేడు. వాడు 11 మంత్సే సరిపోవట్లేదు వాడికి. అలాంటిది 7 మంత్స్ 6 మంత్స్లోనే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏమెక్కుతుందండి వాళ్ళ బుర్రలోకి పాపం. ప్లస్లు మైనస్లు అంటే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, వర్డ్ మాస్ ఇవి కూడా తెలియకుండా ఉన్నారు మ్యాథ్స్లో అయితే. అయినా కూడా మనం నేర్పించవచ్చు. ఎలా నేర్పించాలి? వీ షుడ్ స్పెండ్ టైం. వాటితో టైం స్పెండ్ చేసి ప్రాక్టికల్గా నేర్పించాలి. ఎందుకంటే వాడికి ఇంకా 10th అయిపోయినాక రాకపోవడం ఏంటి, మీరు అలా చేశారు అని. సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ పేరెంట్స్ కూడా. నేను ఓన్లీ పేరెంట్సే అనట్లేదు. సో ఇప్పుడు జనరల్గా ఏం చేస్తాము, మనము బయటికి వెళ్తున్నప్పుడు బయట పోలీస్ వ్యవస్థ ఉన్నా మనం జాగ్రత్తగా ఎందుకు వెళ్తాము? మన సెక్యూరిటీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్. ఏమన్నా అయితే వాళ్ళు వస్తారు కావచ్చు, కానీ ఏదైనా అయితే వాళ్ళు వస్తారని చెప్పేసి మనం ఎలా పడితే అలా వెళ్ళాం. మనం కూడా జాగ్రత్తగానే వెళ్తాం. ఎదుటికి వచ్చేటోడు జాగ్రత్తనే వస్తారు కదా అని చెప్పేసి మనం జాగ్రత్త పోకుండా ఉన్నాం. మనం కూడా జాగ్రత్తగానే వెళ్తుంటాం డ్రైవింగ్లో. సో ఇదే సేమ్, నేను అదే చెప్తున్నాను. మనం కాలేజీకైనా స్కూల్కైనా పంపించినప్పుడు వాళ్ళు చెప్పేస్తారులే కాదు, వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు ఏం నేర్చుకున్నావు, నీకు ఎంతవరకు వస్తుంది, నీకు అర్థమవుతుందా, అర్థమైతే లేదా, ఎందుకు అర్థమైతే లేదు, దానికి సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి అనాలిసిస్ చేసుకోవాల్సిందే పేరెంట్స్ ఖచ్చితంగా. ఓకే, నేను చేసేది నా అకాడమీలో అదే. సో నేను చేసే పని అదే అనమాట. అసలు వాడికి ఎంత అర్థమైంది అనేది నేను తెలుసుకున్న తర్వాతే నెక్స్ట్కి వెళ్ళిపోతాను ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. సో మేము అన్ని సబ్జెక్ట్స్ ప్రొవైడ్ చేస్తాం కదా. సో దిస్ ఈజ్ మై ఓన్ అకాడమీ. నా ఫ్రెండ్స్ ఉన్నారు వేరే సబ్జెక్ట్ చెప్పడానికి, వాళ్ళు కూడా చాలా చాలా డెడికేషన్గా చెప్తారనమాట. మేమంతా ప్యాషన్ టు టీచ్. సో వాడు లైఫ్లో ఎక్కడికి పోయినా మనల్ని గుర్తుంచుకోవాలి. అండ్ మేము బాగా ట్రీట్ చేసేది ఎవరికంటే, ఎక్స్ట్రాడినరీ పిల్లలు అవసరం లేదు మేమేమి వాళ్ళని రా అని మేము అడగము. మాకు కావాల్సింది యావరేజ్గా ఉండాలి. ఇంకా చాలా పూర్గా ఉన్నాము, వీ విల్ మేక్ దెమ్ షైన్. 100% వీ విల్ మేక్ దెమ్ షైన్. ఓకే, ఖచ్చితంగా వాళ్ళని షైన్ చేస్తాం. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే, సార్ మావాడు చెప్తే వినడు సార్, అస్సలే చేయడు సార్, కష్టం సార్, కూర్చోలేడు సార్, ఇలాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఐ కెన్ సే ప్రౌడ్లీ ఐ విల్ మేక్ దెమ్ సూపర్. సార్ మావాడు ఇలా చేంజ్ అయ్యాడు, అసలు ఎలా అయ్యాడు, సూపర్ అంటే సూపర్ చేస్తా. ఇవన్నీ ఎక్స్పీరియన్స్డ్, ఇవన్నీ చేసే ఉన్నా నేను. అందుకని చెప్పేసి నేను చేయగలుగుతా అని చెప్పాను. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ని, వాళ్ళ మెంటల్ సెట్ని అంటే మైండ్ సెట్ని, అంటే నేను చదువుకోలేను సార్ గంట కంటే ఎక్కువ అన్నవాడిని కూడా 5-6 అవర్స్ ఇంట్రెస్ట్గా చదువుకునేలాగా చేశాను.
సార్ నేను గంట కంటే ఎక్కువ కూర్చోలేనన్న వాడిని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వానంతట వాడే ఇష్టంతో కూర్చొనేలాగా చేశాను. సార్ ఈ టాపిక్స్ నేను చేయలేనన్న వాడిని ఆ టాపిక్స్లో పర్ఫెక్ట్ చేశాను. సో ఇట్లా ఫ్యాక్టర్స్ చెప్తున్నాను అనమాట. ఇవన్నీ నేను చేసి ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఫ్రమ్ 8-9 ఇయర్స్ ఆన్వర్డ్స్. ఓకే. సో ఇప్పుడు కూడా నేను ఎందుకు చేస్తున్నా అంటే ఐఎమ్ నాట్ గెట్టింగ్ ద స్టూడెంట్స్. అంటే ఇలాంటి వాళ్ళు కొంతమందికి మంచి టీచర్ కావాలి అని వెతుకుతుంటారు. ఎందుకంటే క్లాస్లో ఏదైనా అడగాలంటే భయపడుతుంటారు అనమాట. కానీ వాడికి తెలుసుకోవాలని ఉంటుంది. అక్కడ ఉండే వెదర్ ఎలా ఉంటుందంటే అట్మాస్ఫియర్ అంతా భయం భయంగా ఉంటుంది. ఏదైనా అడుగుదామన్న భయమే, ఏదైనా చెప్దామన్న భయమే, ఏం చేద్దామన్న భయమే. సో ఇక్కడ టూ మచ్ ఫ్రీ ఇన్ సబ్జెక్ట్, ఇన్ స్టడీస్. సో ఫ్రీగా ఆల్ బుక్స్ అవైలబుల్. అండ్ టైమింగ్స్కి అంటే గంట సేపు మ్యాథ్స్ చదువు, గంట సేపు ఫిజిక్స్, హాఫ్ అన్ అవర్ కెమిస్ట్రీ, ఇలాంటిది ఏమి ఉండదు. ఇష్టంగా అన్ని సబ్జెక్టులు కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ చేయించి చెప్పిస్తాం. సో ఇది కూడా మేము షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. అండ్ మీరు బయట ఫీజులు 3.5 లక్ష, 2.5 లక్ష, 4 లక్షలు, 1,50,000, 1,80,000 ప్లస్ మళ్ళీ ఈవినింగ్ మంత్లీ 20,000, మంత్లీ 10,000, సబ్జెక్ట్కి 5,000, సబ్జెక్ట్కి 20,000 ప్లస్ ఇంకేమైనా ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టించి యావరేజ్గా ఒక్కొక్క స్టూడెంట్కి లోలో అయితే కొంచెం అంటే బిలో యావరేజ్ ఫ్యామిలీస్ వాళ్ళైతే కనీసం 2 lakhs పర్ యానం పెడుతున్నారు. ఇంకా అబవ్ యావరేజ్ అయితే కనీసం ఒక 6 lakhs, 8 lakhs అలా పెడుతున్నారు. సో ఇక్కడ మా అకాడమీలో ఏంటంటే ఒకటే ఫీజ్ ఫర్ ఆల్. అండ్ ఇన్ దట్ ఓన్లీ వీ కెన్ ప్రొవైడ్ ట్యూషన్స్, వీ కెన్ ప్రొవైడ్ ఆన్లైన్ క్లాస్, ఆల్ ఎవ్రీథింగ్. అంటే లైక్ ఏ బండిల్ అన్నీ అందులోనే వస్తాయి. కౌన్సిలింగ్స్ వస్తాయి, క్లాసెస్ వస్తాయి, ట్యూషన్ వస్తుంది, వాడి అలవాట్లు మారుతాయి, అండ్ బిహేవియర్ మారుతుంటుంది. సో ఇవన్నీ బండిల్ అనమాట, ఒక బండిల్. సో ఇవన్నీ కూడా ఒక మంచి ప్రైస్కే మేము ఇస్తున్నాము. సో అది కూడా 4 lakhs, 5 lakhs, 6 lakhs అలా కాకుండా చాలా తక్కువ ప్రైస్లోనే మేము ఇస్తున్నాము. దట్ ఆల్సో ఐ విల్ టెల్ యూ. ఇంకొక వీడియోలో ఖచ్చితంగా చెప్తాం. మీరు పర్సనల్ కూడా కలవచ్చు. మీరు ఆ ప్రైస్ ఏదైతే విన్న తర్వాత హ్యాపీగానే ఫీల్ అవుతారు. కానీ వాము అని అన్నారు, ఇంత ఇంత తక్కువ అంటే నా ప్యాషనే అది. ఎంతమందిని వీలైతే అంతమందిని మార్చాలి, ఎంతమందిని వీలైతే అంతమందికి సబ్జెక్ట్ ఇవ్వాలి. బీటెక్ ఫస్ట్ ఇయర్లోకి వెళ్తుండే వాడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ 4 సంవత్సరాలు కలిపి 10 సబ్జెక్టులు, 8 సబ్జెక్టులు, 6 పేపర్లు, బ్యాక్లాగ్స్ ఉంటున్నాయి. ఎందుకు? ఇక్కడ అసలు బేస్మెంట్ సరిగా లేకపోవడం. ఇంటర్లో ఎలాగో అలాగో మెల్లగా 35%, 40% వచ్చేస్తున్నాయి. ఎందుకంటే లిమిటెడ్ పోర్షన్ కాబట్టి. కరెక్ట్కి వెళ్ళేసరికి మొత్తం స్ట్రక్ బికాస్ ఆఫ్ నో సబ్జెక్ట్. నా పిల్లలు నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు, సార్ మా సెక్షన్లో ఎవరు ఏమి రిప్లై ఇవ్వట్లేదు. నేను చెప్తున్నా సార్, మీరు చెప్పినట్టే వస్తున్నాయి, ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నాయి సార్, సేమ్ అవే టాపిక్స్ ఉన్నాయి సార్. సో ఏవైతే రిపీట్ అవుతుంటాయో మాకు తెలుసు కాబట్టి మేము మెన్షన్ చేసి దాన్ని ఇంకా కాన్సన్ట్రేషన్ పెట్టించి సబ్జెక్ట్ బాగా నేర్పిస్తుంటాం. సో సేమ్ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, లేకపోతే మ్యాథ్స్ కానీ సేమ్ అవే రిపీట్ అవుతుంటే వాళ్ళు కూడా దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సార్ నేను ఒక్కనే చేయలేక చెప్తున్నా సార్, క్లాస్లో ఎవరు చెప్పలేకపోతున్నారు సార్. సో నా దగ్గర నుంచి నేర్పించేది అదే అనమాట, మా దగ్గర నుంచి. ఓకే, ఐ విల్ గివ్ కౌన్సిలింగ్స్ ఆల్సో ఫర్ ద స్టూడెంట్స్. వాళ్ళ స్టేజ్కి వెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి నా దగ్గరికి తెచ్చుకొని, ఐ మీన్ నా హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకొని వాళ్ళకి నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ అంతా నేర్పించి రిజల్ట్ తెప్పించేసి వదిలేడు. దిస్ ఈజ్ మై మోటో. సో అందుకు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి అంటే నాలాంటి వాళ్ళు ఎవరున్నా ఎంకరేజ్ చేయండి. ఓకే, ఫుల్లీ కమర్షియల్, ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ప్లీజ్ సేవ్ యువర్ స్టూడెంట్స్. ఒకవేళ వేయాలి అనుకుంటే వెళ్ళండి, వేయండి, కానీ చూడండి ఏ సెక్షన్లో బాగుంది, ఏ సెక్షన్లో మా అంటే మా అబ్బాయి లేదా అమ్మాయి సెట్ అవ్వగలడు. సో ఒక 1 week అయిన తర్వాత మీరు చెక్ చేసుకోవాలి, ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఓకే, దానికి వారంటీ గ్యారంటీ ఏముండదు కాబట్టి మనమే చెక్ చేసుకోవాలి. అసలు చేస్తున్నా చేయట్లేడా, ఎప్పుడో జూన్లో స్టార్ట్ చేసి డిసెంబర్కి వచ్చాక వాళ్ళు చెప్తుంటారు అనమాట, మీ అబ్బాయి పర్ఫార్మెన్స్ బాగాలేదు, బాగా చేయలేకపోతున్నాడు, ఎలా మరి ఇలా అయితే ఫెయిల్ అవుతాడు, మరి మీరు ఏదేటి చూయండి అది ఇలా చెప్తుంటారు అనమాట. అప్పుడు డిసెంబర్లో తొందరపడి నవంబర్లో ట్యూషన్స్ పెట్టియడము, ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడుతూ ఉంటారు పేరెంట్స్. పిల్లలకు కూడా చాలా కష్టం అవుతుంటుంది ఒకేసారి అంత సబ్జెక్ట్ నేర్పించడం అంటే. నేర్పించేవాడికి అండ్ నేర్చుకునేవాడికి చాలా కష్టం అవుతుంటుంది అనమాట. సో
సో ఫస్ట్ నుంచే హ్యాపీగా హెల్దీగా చూడండి. 9 to 4 మార్నింగ్ మీరు వాడికి ఏమైనా క్లాసెస్ పెట్టించుకోవచ్చు, లైక్ యోగా, నాట్ ఎడ్యుకేషన్. యోగా కానీ లేకపోతే స్విమ్మింగ్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా పెట్టించుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ 4 మళ్ళీ ఏమైనా గేమ్స్, స్పోర్ట్స్, లేదు ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చెప్పించుకోవచ్చు. ఈ టైంలో ఫుల్లీ మేము ప్రిపేర్ చేయించుకుంటాం. ఫుల్లీ జస్ట్ మీరు లంచ్ బాక్స్ పెట్టించేసి పంపిస్తే చాలు. వానికి కావాల్సిన సబ్జెక్ట్ అంతా ఈ 9 to 4 ఆర్ 9 to 5 ఈ టైంలోనే మేము మొత్తం నేర్పించేసుకుంటాం. ముందు కానీ తర్వాత కానీ మీరు మీరు వాడికి ట్యూషన్స్ పెట్టాల్సిన పని లేదు, వేరే ఆన్లైన్ క్లాసులు పెట్టాల్సిన పని లేదు, ఏమి చేయాల్సిన పని లేదు. మీరు ఏం కావాలంటే అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ నేర్పించేసుకోండి, స్విమ్మింగ్ నేర్పించేసుకోండి, ఓ బ్యాడ్మింటన్ నేర్పించేసుకోండి, ఏదైనా గేమ్స్, స్పోర్ట్స్, లేకపోతే మ్యూజిక్, ఏదో ఒక సంథింగ్ డిఫరెంట్గా ఏదైనా కరిక్యులర్ యాక్టివిటీస్ మావాడికి ఉండాలి. నిజానికి ప్రతి మనిషికి ఉండాలి. ఓకే, సో ఇలాంటి ఏమైనా కావాలంటే ఆ టైంలో నేర్పించుకోవచ్చు. కానీ అవి నేర్పించుకుంటున్నాం కదా, మరి స్టడీస్ ప్రాబ్లం ఏంటి ఎలానో అని. ఎందుకంటే పక్కనోడు ఆల్రెడీ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు వెళ్తుండు, ఈవినింగ్ 7 వరకు వెళ్తుండు. మావాడేమో 9 to 5 9 to 4 వెళ్తున్నాడు. మరి మావాడి పరిస్థితి ఏంటి? ఐఎమ్ గివింగ్ యూ అష్యూరెన్స్, వాడికంటే మంచి సబ్జెక్ట్ వీడికి వస్తుంది, వాడికంటే మంచి మార్కులు వీడికి వస్తాయి. ఫస్ట్ సబ్జెక్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, మార్కులు ఖచ్చితంగా వస్తాయి. షూర్, వాడికంటే మంచి సబ్జెక్ట్ వీడే తీస్తాడు. ఒక క్వశ్చన్ చెప్తే బోర్డు మీదకి వెళ్ళి డయాగ్రామ్ డ్రా చేయగలుగుతాడు. వాడు చేయలేడు, వాడికి మార్కులు 2 ఎక్కువ రావచ్చు, కానీ వాడు ఏం చేయలేడు. సో అది మా దగ్గర ఉంటుంది. అది నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది చేసి ఉన్నా కాబట్టి నేను చెప్పగలుగుతాను, చేస్తా ఫ్యూచర్లో కాబట్టి చెప్పగలుగుతున్నాను. సో జెన్యున్గా అదే పని చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నాను. సో దట్స్ వై ప్లీజ్ ఎంకరేజ్, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. పిల్లలకి అసలు ఎంత చిన్న ఏజ్లో స్పెట్స్ వస్తున్నాయి చూడండి, ఎంత చిన్న ఏజ్లలో బ్యాక్ పెయిన్స్, బాడీ పెయిన్స్, ఇలాంటి అంటే చిన్న ఇలాంటి చాలా తక్కువ చిన్న ఏజ్లోనే వాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే వీక్ అయిపోతున్నారు. బికాస్ ఆఫ్ ఈ ఎడ్యుకేషన్ ప్రెజరే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. సో మేము ఇక్కడ వీఆర్ గివింగ్ 2 years రిలాక్స్ విత్ స్టడీస్, వితౌట్ స్టడీస్ కాదు, విత్ స్టడీస్. సో హ్యాపీగా మంచిగా చదువుకుంటారు. హెల్దీ ఎడ్యుకేషన్ వీఆర్ గివింగ్. ఓకే, సో దట్స్ వై ఇదే మీకు అందరికీ చెప్పాలనుకున్నా. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ దయచేసి దీన్ని స్ప్రెడ్ చేయండి. వీఆర్ గివింగ్ ఇన్ ఆన్లైన్. అండ్ ఇంకొకటి, ఆన్లైన్లో చెప్తున్నారు కదా సార్, అది ఎలా పాసిబుల్ సార్? మీరు ఆఫ్లైన్ అంటే దగ్గర ఉంచుకొని చేయగలుగుతున్నారు, ఆన్లైన్ ఎలా చేయగలుగుతారు? ఆన్లైన్లో కూడా చేయించుకునే అంత ఉంది. వీకెండ్ ఆన్లైన్లో కూడా మంచి మార్కులు, మంచి సబ్జెక్ట్. ఇక్కడ ఏం లేదండి, కొంచెం చెప్తున్నా. ఇప్పుడు ఒకసారి ఒక టాపిక్ని ఒక స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేశాక మళ్ళీ చెప్పామంటే చెప్పాల్సిన అవసరం ఉండదు, నేను చెప్పను అంటాడు. ఎందుకు అని అంటాడు? ఎందుకంటాడంటే సార్కి నెక్స్ట్ డే ఇంకో టాపిక్ ఉంటుంది, నెక్స్ట్ డే ఇంకో టాపిక్ ఉంటుంది. ఫ్యాక్టర్ నెంబర్ 1, రీజన్ నెంబర్ 1. ఇంకో రీజన్, రివిజన్ అప్పుడు చాలా టైం ఉంటుంది కదా, చేయించుకోవచ్చు. దట్స్ రాంగ్ అనమాట. ఎందుకంటే రివిజన్ అప్పుడు ఒక లెక్చరర్కి 100 members పిల్లలు ఇస్తారు. ఒక టీచరు 100 membersకి ఒక డౌట్ని 4-5 సార్లు చెప్తే ఒకసారి ఆలోచించండి టీచర్ ఎలా ఉంటాడో చూడండి. సో దిస్ ద సెకండ్ రీజన్. టీచర్ చెప్పలేను ఇక, అదే చెప్పిన కదరా బాబు, నేర్చుకో, బోర్డు మీద చూసుకో, మెటీరియల్లో ఉంది రాసుకో, ఇంకో 2 సార్లు రాయి, ఇంకో 4 సార్లు రాయి, వాట్ రాయి, రాస్తే వాడు కూడా రాయే. నేర్పించాలంటే ఈ రోజులలో పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, మోటివేషన్ ఇవ్వాలి, వాళ్ళని మన వైపు తిప్పుకోవాలి. అసలు సబ్జెక్ట్ వాల్యూ ఏంటో చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పిన తర్వాతనే వాడు చేస్తాడు. కానీ ముందు మీరెంత చెప్పినా, మేమెంత చెప్పినా బెస్ట్. సో ఇప్పుడు కాలేజీలలో అలాగే ఉంది సిచ్యువేషన్. ఒకేసారి డిసెంబర్, జనవరిలో స్టార్ట్ చేస్తారు, కథం ఐపీ చదివి అంటారు, అంతవరకు ఆబ్జెక్టివ్ చెప్పినామంటారు. ఒకసారి చూడండి, ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే 9th, 10th ఒలింపియాడ్, ఐఐటి పెడుతున్నారు.
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో డైరెక్ట్‌గా ఆబ్జెక్టివ్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ 9థ్, 10థ్‌లో ఎంతమంది ఒలింపియాడ్, ఐఐటీకెళ్తున్నారు? ఫస్ట్ పాయింట్. ఎంతమంది ఒలింపియాడ్, ఐఐటీ నేర్చుకొని ఎగ్జామ్ పర్ఫెక్ట్‌గా రాస్తున్నారక్కడ? దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్. ఆ ఎంతమంది ఒలింపియాడ్, ఐఐటీలో బాగా చేస్తున్నారు? బాగా మీన్స్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో సబ్జెక్ట్ నేర్చుకొని బిట్లన్నీ చేయగలుగుతున్నారు. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అలాంటి బాగా నేర్చుకొని ఐఐటీలో అంటే ఆ ఒలింపియాడ్‌లో ఉన్న మీరు చూడండి ఇప్పుడు మనకున్న XYZ కాలేజీలలో వాళ్ళు కొన్ని మెటీరియల్స్ ఇస్తారు. 9థ్‌లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పోర్షన్ రిలేటెడ్ ఇస్తుంటారు. 10థ్‌లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిలేషన్ పోర్షన్ ఇస్తుంటారు. అవి ఐఐటీ లాగా పెట్టేస్తారు. ఒలింపియాడ్, ఐఐటీ అని చెప్పేసి అవి నేర్పిస్తుంటారు. అవి నేర్పిస్తారు అనంటే జస్ట్ ఒక టాపిక్ చెప్పేసి క్వశ్చన్ చేసేసుకోమంటారు. అది టైం వేస్ట్ తప్ప ఉపయోగం లేదు. నేర్పిస్తే పర్ఫెక్ట్‌గా నేర్పించాలి. లేకపోతే వదిలేయాలి. వెరీ రీసెంట్లీ కొన్ని సంవత్సరాల నుంచి 9థ్‌లో, 10థ్‌లో ఈ ఒలింపియాడ్ అవన్నీ యాడ్ చేశారు. పేరెంట్స్ కూడా ఏంటి అంటే ఒలింపియాడ్ అంట, ఈ జెడ్ స్కూల్‌లో ఒలింపియాడ్ ఐఐటీ ఉందంట, ఈ ఎక్స్ కాలేజ్‌లో ఉందంట, అది బాగుందంట అది ఎందుకండి అన్నన్ని గంటలు పెట్టేసి ఒలింపియాడ్, ఐఐటీ అని అంత చిన్నప్పుడే. మన దగ్గర ఒక టెక్స్ట్ బుక్ ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ చదువుకొని వాడు కనుక నోట్స్ ప్రిపేర్ చేస్తే సూపర్ ఉంటుంది. ఆ నోట్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఆ నోట్స్ అది పర్ఫెక్ట్గా నేర్పించండి ఫస్ట్. వాడే చేసేసుకుంటాడు ఎంసెట్ బిట్లు, ఆ ఒలింపియాడ్ బిట్లు వాడే చేసేసుకుంటాడు. అసలు ఆ బుక్స్లో ఏమున్నదో చెప్పకుండా డైరెక్ట్ ఐఐటి ఒలింపియాడ్ అంటారు. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇంటర్లో పెట్టేసి డైరెక్ట్గా అడ్వాన్స్ మెయిన్స్ అని అంటారు. అరే ముందు మనం రాసే థియరీ ఎగ్జామ్కి రిలేటెడ్గా పోర్షన్ అంతా నేర్పించండి వాడికి. ఐఐటి చేయగలిగిన వాడు ఐపీ చేయలేడా? అసలు ఐఐటి చేయగలిగిన వాడు ఐపీ చేయగలిగినప్పుడు డైరెక్ట్ రాపియొచ్చు కదా ఎగ్జామ్స్. మరి ఎందుకు అన్ని గంటలు కుస్తీ పడుతున్నారు? లాస్ట్ టైంలో 3-4 నెలలనే 2 నెలలనే ఐపీ నేర్పించాలని చెప్పేసి లాస్ట్కి మళ్ళీ పేరెంట్స్కి ఫోన్ చేసి మీ వాడు చేయట్లేదండి, మీ వాడు మరి ఈ 6-7 మంత్స్ ఆబ్జెక్టివ్ జరిగినప్పుడు ఏం జరిగింది? ఎందుకు ఇన్ఫామ్ చేయలే? ఎందుకు అడగలే? ఎందుకు చెప్పలే మీ వాడు చేయలేకపోతున్నాడు ఆబ్జెక్టివ్ అని చెప్పేసి? దే విల్ నాట్ ఇన్ఫార్మ్ యూ. దే విల్ ఇన్ఫార్మ్ యూ వెన్ దే ఆర్ గోయింగ్ టు ఐపీ ఎగ్జామ్. ఎందుకంటే దే నో ద సైకాలజీ ఆఫ్ పేరెంట్స్. రియల్లీ ఐఎమ్ టెల్లింగ్. ఏమీ లేదు, సింపుల్గా నువ్వు ఐపీ పాస్ అయినావు అనుకో, పేరెంట్స్ ఎలా ఉంటారు? పేరెంట్స్ ఓకే సర్లే ఆబ్జెక్టివ్ రాకపోయినా ఐపీ అన్న పాస్ అయింది అనే ఫీలింగ్లో ఉంటారని ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ఐపీ ఫెయిల్ అయితే కష్టం అని చెప్పేసి ఈ 8 మంత్స్ తర్వాత ఐపీ స్టార్ట్ చేశాక చెప్తారనమాట. సో అంటే పేరెంట్స్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. మీ ఓడు కష్టం, మీ ఓడు కష్టం, మీ ఓడు కష్టం. ఒకవేళ పోయిందనుకోండి, చెప్పాం కదండి. ఒకవేళ వచ్చిందనుకోండి, మేమే కష్టపడి చేపించామండి వచ్చాడు. సో ఇది అసలు ఇక్కడ వాళ్ళని అనడం పాయింట్ కాదు. నా ఉద్దేశం అది కాదు. వీ షుడ్ బీ అవేర్, వీ షుడ్ బీ రియలైజ్ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే వీడికి వస్తుంది, అది మనం ముందు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను అనమాట. అప్పుడు ఓకే ఒలింపియాడ్ 9th 10th చేసి ఇంటర్లో అడ్వాన్స్ ఐఐటి మెయిన్స్ అని చెప్పేసి వాడిని ప్రెజర్లో పెట్టేసి పెడితే వాడు ఒకేసారి ఫెయిల్ అయి కూర్చుంటాడు అని. అదే అక్కడ టెక్స్ట్ బుక్స్ మంచిగా నేర్పించి ఆ నాలెడ్జ్తో ఇంటర్మీడియట్కి వస్తే ఎనఫ్. ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ బాగా నేర్పించండి. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఏ మెటీరియల్ చదువుతారని ఒకసారి చెప్పండి. సిటీలో ఎంతమంది ఉంటారు? ఈ సోకాల్డ్ ఏదైతే మంచి మంచి కాలేజ్ అంటుంటామో ఆ కాలేజీలలో మొత్తం స్టేట్లో ఉన్న స్టూడెంట్స్లో ఎంత పర్సెంటేజ్ ఉంటారు? ఒక 30-40% ఉంటారు. మిగతా 60% ఎంత ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ మెటీరియల్ చదువుతున్నారు? వాళ్ళకి ఏ గైడెన్స్ ఉంది? ఏ ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి? ఏమీ లేవు. వాళ్ళు సరదాగా వెళ్తారు, హ్యాపీగా చదువుకుంటారు, వస్తారు, మంచిగా రాసేస్తారు, సబ్జెక్టు నేర్చుకుంటారు. వి ఆల్సో సేమ్ నా. ఇక్కడ మేము చేసేది ఏంటంటే మళ్ళీ మేము చేసేది అదే, సబ్జెక్ట్ నేర్పించాలి అనేది మా కాన్సెప్ట్. ఎక్కువ టైం కూర్చోపెట్టాలి, ఎక్కువసేపు రాపిచ్చి ఐపీ ఏంటంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఉందో అలాగే వస్తుంది, ఆన్సర్ రాసేస్తే మార్కులు వస్తాయి. కానీ వాడికి ఏమొచ్చిందో ఆన్సర్ మీరు చూడండి, చాలామంది పిల్లలు
ఎగ్జామ్ రాసొచ్చినాక మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున గానీ, ఆ రోజు సాయంత్రం గానీ, ఈ క్వెషన్ ఎలా రాసావో చెప్పురా అంటే, రాసేసిన అయిపోయింది ఇగ అడగకు మర్చిపోయినాను. అదే మేమనుకోండి మాకు ఇంటర్‌లో చెప్పినయి, 10థ్‌లో చెప్పినయి, 9థ్‌లో చెప్పినయి, ఆ 7థ్ క్లాస్‌లో జరిగిన క్లాసెస్ టీచర్లు చెప్పినయి కూడా ఇప్పటికి గుర్తున్నాయి. ఎందుకు అంటే సబ్జెక్ట్. సో, అందుకని సబ్జెక్ట్ బాగా నేర్పించాలి. అది మా మోటో. దట్స్ వై ఐ స్టార్టెడ్ దిస్ సాయి మాస్టర్ అకాడమీ. ప్యాషన్ టు టీచ్ ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఎందుకు ఈ రెండే సెలెక్ట్ చేసుకున్నారో ఆ డౌట్ కూడా రావచ్చు. ఎందుకంటే 10థ్ క్లాస్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్ కాబట్టి మనము డీల్ చేయలేం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకోండి వీకెండ్. సో దానికి 9th 10th ఇట్లా రిలేషన్ ఏముండదు. డైరెక్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు ఫుల్గా ప్రిపేర్ చేయించామనుకోండి, దే విల్ గో టు గ్రాడ్యుయేషన్. బీటెక్కి వెళ్ళిపోవచ్చు, లేదంటే డిగ్రీకి వెళ్ళిపోవచ్చు విత్ సబ్జెక్ట్ ఫ్రమ్ సాయి మాస్టర్ అకాడమీ. ఓకేనా? సో ఇది ప్రగతి నగర్లో ఉంది. మీకు ఎవరైనా పేరెంట్స్ నా వీడియో మీకు రీచ్ అయితే సో దయచేసి జాయిన్ చేయడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ తప్పక ఈ వీడియో చేస్తున్నా, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నాకు వచ్చిన పిల్లలు ఎవరు కూడా మౌత్ టాక్తోనే, అంటే పేరెంట్స్ ఇంకో పేరెంట్ చెప్పడం అలాగే వచ్చారు నాకు. నేను మ్యాక్సిమం ఇంతవరకు తీసుకున్న పిల్లలు 10 మెంబర్స్ టు 15 మెంబర్సే, మ్యాక్స్ 15, మినిమం 10. ఈ మధ్యలోనే నేను దాటను. ఎందుకంటే నేను జస్టిఫై చేయాలి అంటే అంతే ఉండాలి, అప్పుడు నేను చేయగలుగుతా. ఇంకేమన్నా దూరంగా ఉన్న వాళ్ళకి ఆన్లైన్లో కూడా నేను చెప్పగలుగుతా. మిగతా సబ్జెక్టులు కూడా ఐ కెన్ ప్రొవైడ్ యూ ఇన్ ఆన్లైన్. అండ్ లాంగ్వేజెస్ కూడా చాలా అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉన్నారు మా దగ్గర. సో ఐ విల్ ప్రొవైడ్ లాంగ్వేజెస్ ఆల్సో. మీకు ఏ టెన్షన్ లేదు, మీరు వాడిని మా దగ్గర వేసేయండి. అంటే వాళ్ళు చెప్పినట్టే, అంటే సో కాల్డ్ కాలేజీ వాళ్ళు చెప్పినట్టే నేను చెప్పాల్సి వస్తుంది, కానీ అక్కడ జరగదు, ఇక్కడ జరుగుతుంది. మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. మీరు చూస్తుంటేనే వాడి బిహేవియర్లో కానీ, వాడు నేర్చుకునే దగ్గర కానీ, ఇంట్రెస్ట్లో కానీ అన్నీ మీకు స్టార్ట్ అయిందంటేనే మీకు తెలిసిపోతూనే ఉంటుంది 1 by 1. అరే సో నేను చెప్పేది ఏముండదు, ఇంకా మీరు చూస్తారు. బట్ మీకు ఎవరికైనా పేరెంట్స్కి షేర్ అయితే ప్లీజ్ ఈ వీడియో మీ దగ్గరికి ఎవరికైనా వస్తే చూడండి, చూసి ట్రై టు సెండ్ టు మై ఇన్స్టిట్యూషన్ ఇఫ్ యువర్ చిల్డ్రన్ ఆర్ దేర్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ చిల్డ్రన్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కూడా పంపించడానికి ప్రయత్నం చేయండి. సో ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో నేను నా ఇన్ఫర్మేషన్ మీకు పెడతాను, లేదంటే సాయి మాస్టర్ అకాడమీ అని కొట్టేస్తే గూగుల్లో మీకు వచ్చేస్తుంది లొకేషన్ కూడా. యూ కెన్ సెండ్ యువర్ చిల్డ్రన్. సో మా దగ్గర మళ్ళీ చెప్తున్నా, టైమింగ్స్ వెరీ లెస్, 9 to 4. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే తక్కువ టైంలో ఎలా చెప్తారు సార్, అదే మా మ్యాథ్స్. ఎక్కువ చెప్పడం కాదు, నేర్పించడమే మా టాలెంట్. సో టీచర్ అంటే ఓన్లీ చెప్పుకొని వెళ్ళడం కాదు, నేర్పించాలి. సో అందుకని టైం తక్కువలో ఎక్కువ నేను, ఎందుకంటే ఇంత తక్కువ పెట్టడానికి రీజన్ ఉంది. ఎందుకంటే ఇంటర్మీడియట్కి అంత టైం అవసరం లేదు, ఇట్స్ ఎనఫ్. అందుకని చెప్పేసి పెట్టుకున్నాం అన్నమాట. వాడికి కూడా హెల్తీగా ఉంటుంది, హ్యాపీగా నేర్చేసుకుంటాడు. ఫుల్లీ డిస్కర్షన్, బోర్డు మీద రాయడమే మొత్తం, వాళ్ళతోనే క్లాసులు చెప్పిస్తూ ఉంటాను. నేర్చుకోవాలి, చెప్పాలి, నేను ఉంటాను. దాంట్లో రెక్టిఫికేషన్స్ అంటే ఇక్కడ డిస్కషన్స్, బాగా డిస్కషన్స్ అనమాట. ఓకే, బాగా డిస్కషన్స్. సో దట్స్ వై మంచి రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సబ్జెక్ట్ అండి, ఫస్ట్ సబ్జెక్ట్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్లీజ్ షేర్ టు మ్యాక్సిమం. నేను ఆన్లైన్లో చాలా లెక్చర్ కూడా పెట్టాను, మీరు చూడండి, చాలా బాగుంటాయి, అవి కూడా వినండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు చార్జ్ చేయొచ్చు, లేదంటే నా నెంబర్ జస్ట్ సాయి మాస్టర్ అకాడమీ కొట్టండి గూగుల్లో, మీకు అందులో అంత ఇన్ఫర్మేషన్ అడ్రస్ కూడా వచ్చేస్తుంది. యూ కెన్ కాంటాక్ట్ మీ ఇన్ వాట్సాప్. వాట్సాప్ నెంబర్ కూడా 9848437994. మీరు రీచ్ అవ్వచ్చు, యూ కెన్ సెండ్ మెసేజెస్. అండ్ మీకు ఏ విధమైన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ రిలేటెడ్ టాపిక్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. మేము టీచ్ చేస్తాము, సబ్జెక్ట్ టీచ్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, సబ్జెక్ట్ ఇవ్వడమే మా మోటో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా చాలా వీడియోస్ పిల్లల కోసం నేను చేయాలనుకుంటున్నా, అందుకు కొంచెం కోఆపరేట్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి.